హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ హేమచా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్లో లొక్కలొక్కలు మరోసారి బయటపడ్డాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ జట్టు సూర్యకుమార్ యాదవ్ సోషల్ మీడియా వేదిక హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టడం జరిగింది. సో సూర్యకుమార్ యాదవ్ ఎందుకు ఆ సింబల్ పెట్టాడు అనే విషయం కూడా తెలుసుకుందాం. అదేవిధంగా ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలింది. అయినా కానీ జస్ప్రీత్ బుమ్రా మాత్రం ముంబై ఇండియన్స్తో జట్టుతో మాత్రమైతే ఇంతవరకు కలవలేదు. అసలు ఎందుకు కలవలేదు అనే విషయం పైన కూడా క్లారిటీ తెలుసుకుందాం. 2 విషయాలపైన క్లారిటీ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 2024 వచ్చేసరికి మార్చి 22 అయితే ప్రారంభంగా ఉంది. ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అన్ని జట్లు స్టార్ ఆటగాళ్లతో కలకలలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మెగా టోర్నీ వచ్చేసరికి డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతోని మెగా టోర్నీ అయితే ప్రారంభం అవుతుంది జూన్ 22 అయితే ఇప్పటి వరకు అన్ని జట్లు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఇప్పటికే ప్రాక్టీస్లో అయితే అన్ని జట్లు మాత్రమైతే మొదలు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే ముంబై ఇండియన్స్ కూడా విపరీతంగా ప్రాక్టీస్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యలో కూడా ముంబై ప్లేయర్స్ను అయితే ఇంతలోపే ముంబై ఇండియన్స్ మరోసారి అయితే లుకలుకలు బయటపడ్డాయని అయితే తెలుస్తున్న సమాచారం. ఎందుకంటే రీసెంట్గానే మన సూర్యకుమార్ యాదవ్ గాయం కావడం జరిగింది. గాయమైన వెంటనే సర్జరీ కావడం జరిగింది. సర్జరీ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. స్టార్టింగ్ 3 మ్యాచ్లకు దూరం ఉంటున్నానని ముంబై మేనేజ్మెంట్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి రీసెంట్గానే హార్ట్ బ్రేకింగ్ సింబల్ మాత్రమైతే సోషల్ మీడియా వేదిక పోస్ట్ చేయడం జరిగింది. మరోసారి ముంబైలో లుకలుకలు బయటపడ్డాయన్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ప్రజెంట్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి హార్ట్ బ్రేకింగ్ సింబల్ ఎందుకు పెట్టాడు సోషల్ మీడియా వేదిక అనేది అయితే చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్ మేనేజ్మెంట్ అయితే ప్లేయర్ల ప్రాక్టీస్లో మునుగు తేలుతున్న విషయం కూడా తెలిసిందే. కానీ ప్లేయర్ల మధ్య పడట్లేదని తెలుస్తున్న సమాచారం. దీనికి కూడా ఒక కారణం అయితే ఉన్నట్లయితే తెలుస్తుంది. మరి ఇది నిజమా కాదైతే తెలియదు. అదేవిధంగా ముఖ్యంగా రోహిత్ శర్మని కెప్టెన్ నుంచి తప్పించడం, హార్దిక్ పాండ్యా నియమించడం పైన అయితే ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే ఏమాత్రం నచ్చలేదని చెప్పుకోవచ్చు. అప్పుడు ఈ డిసిజన్ తీసుకున్నప్పుడే సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేకింగ్ సింబల్ కూడా పెట్టడం జరిగింది అప్పట్లోనే. ఇలాంటి తరుణంలో సూర్యకుమార్ యాదవ్ మరోసారి కూడా అదే పోస్టు పెట్టడం ఇప్పుడు చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకో కారణం కూడా వినిపిస్తుంది. ఎన్సీఏలో క్రికెట్ అకాడమీ నుంచి అయితే సూర్యకుమార్ యాదవ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ రాలేదని అయితే తెలుస్తుంది. దాని గురించి హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టాడా అనేది కూడా క్లారిటీ అయితే తెలుస్తుంది. అదేవిధంగా ఇంకోటి కూడా చెప్పడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్రాబ్లంతోనే సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టినట్టయితే తెలుస్తుంది. వీటన్నిటి కారణాలు ఏదో ఒకటైతే క్లారిటీ అయితే లేదు ప్రజెంట్ వరకు మాత్రమైతే. మరి చూడాలి, సూర్యకుమార్ యాదవ్ త్వరలోనే ఏదైనా చెప్తాడైతే వెయిట్ చేయాలి. అదేవిధంగా జస్ప్రీత్ బుమ్రా విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ స్టార్ట్ కావడానికి ఇంకా 2 రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. ఇంకా 2 రోజుల్లో మిగిలిన కానీ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ముంబై ఇండియన్ జట్టుతో మాత్రమే ప్రాక్టీస్లో కానీ ముంబై ఇండియన్ జట్టుతో కానీ ఇంతవరకు కలవలేదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రీసెంట్గానే రావడం జరిగింది. అయినా కూడా జస్ప్రీత్ బుమ్రా రాకపోవడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠనైతే నెలకొనిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ అన్ని జట్ల ఫ్రాంచైజీలు మాత్రమైతే ప్రాక్టీస్లో మునిగి తేలుతున్నారు. అదేవిధంగా వాళ్ళ జట్టుకు సంబంధించిన జెర్సీలు కూడా ఆవిష్కరణ చేస్తుంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అయితే సైలెంట్గానే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రాక్టీస్ మ్యాచ్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. అన్ని టీములు మాత్రమైతే ముంబై ఇండియన్స్ మాత్రమైతే ఎలాంటి ప్రాక్టీస్ మ్యాచ్లు పెట్టడం లేదు ప్రజెంట్ మాత్రమైతే. మరి చూడాలి, త్వరలోనే జస్ప్రీత్ బుమ్రా మరి కలుస్తాడనే మాత్రమైతే టీం మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ అనంతరం ఇంటికి వెళ్ళడం జరిగిందట. ఇంటికాడ విశ్రాంతి తీసుకున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. వీళ్ళ తొలి మ్యాచ్ వచ్చేసరికి మార్చి 24న గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్ ఆడనుంది. ఇందులో భాగంగానే జస్ప్రీత్ బుమ్రా వచ్చేసరికి మార్చి 21న అయితే జట్టుతో కలుస్తాడని అయితే టీం మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. దానిపైన మాత్రం అయితే ఎలాంటి క్లారిటీ అయితే లేదు. సో జస్ప్రీత్ బుమ్రా వస్తాడా లేదా అనేది అయితే క్లారిటీ అయితే టీం మేనేజ్మెంట్ మాత్రమైతే ఇంతవరకు ఎటువంటి క్లారిటీ మాత్రం అయితే ఇవ్వలేదు. సోషల్ మీడియా వేదిక మాత్రమైతే వినిపిస్తున్న సమాచారం ప్రజెంట్ మాత్రమైతే. అటు సూర్యకుమార్ యాదవ్ హార్ట్ బ్రేకింగ్ సింబల్ పెట్టడం, ఇటు జస్ప్రీత్ బుమ్రా టీంతో కలవకపోవడం ఇప్పుడు మాత్రమైతే చర్చనీయంగా మారిందని చెప్పుకోవచ్చు. ముంబై ఇండియన్స్లో మరోసారి లుకలుకలు అయితే బయటపడుతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. దీనికి ముంబై మేనేజ్మెంట్ మాత్రమైతే ఎలా స్పందిస్తుందో చూడాలి. వీళ్ళ తొలి మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో తొలి మ్యాచ్ అయితే జరగనుంది మార్చి 24లో. మరి తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూడాలి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.